ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడిచ్చినటువంటి ఉపదేశం నేనిచ్చే జ్ఞానం అనేది ఒక మంచి పడవ, అది నిన్ను చక్కగా తరింపచేస్తుంది ఈ పాప సాగరంలోంచి. 4వ అధ్యాయం 36వ శ్లోకంలో చెప్పాడు ఆయన. కానీ అర్జునుడికి పెద్ద సందేహం. అర్జునుడికి ఏంటనుకోండి, మన బతుకులు కూడా అంతే. మనంతా సందేహంతో పుట్టాం, సందేహంగా పెరుగుతాం, సందేహాలనే కలిగిస్తాం. పోవాలా వద్దా, పోవాలా వద్దా సందేహిస్తూనే పోతాం. తర్వాత ఏమవుతామో తెలియదు. సందేహాలు మనకి గాలి పీల్చుకోవడం లాంటిది అన్నమాట అండి. మన జీవితంతో పాటు సాగేవి. సో అర్జునుడికి కూడా సందేహం వచ్చింది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది సామాన్యంగా అనిపించట్లేదు నాకు. ఎందుకంటే నువ్వు జీవులందరినీ సమానంగా చూడమంటావు, జీవులందరినీ దేవుడితో సమానంగా చూడమంటావు. లోకాన్ని చూద్దామా, ఎన్ని రకాల తేడాలు కనిపిస్తున్నాయి, ఎన్ని రంగులు కనిపిస్తున్నాయి, ఎన్ని సైజెస్ కనిపిస్తున్నాయి, ఎన్ని రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. పక్షి, మనిషి, జంతువు, క్రిమి, కీటకం. వీటన్నిటినీ దాటుకుంటూ లోపలుండే ఆత్మలన్నీ సమానంగా చూడాలి అని అంటావు. ఆ జ్ఞానాన్ని పెంచుకోమంటావు, దాన్ని పడవగా చేసుకోమంటావు. ఇది ఎట్లా సాధ్యమయా? ఇది అర్జునుడికి కలిగినటువంటి సందేహం. కానీ సాధారణంగా మనకి పెద్దవాళ్ళు చెప్తారండి, అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి గచ్చన్ పిపీలికా వాపి ఏదో పర్వతాన్ సంతరిష్యతి. ఇప్పుడు ఎంత గరుత్మంతుడు వేగం చాలా ఎక్కువ ఉంటారు కదండి. ఏదో వాయువేగం, మనోవేగం, గరుడ వేగం అని అంటుంటారు. వాయువు కంటే మనస్సు వేగం ఎక్కువ, మనస్సు కంటే కూడా వేగం ఎక్కువ గరుత్మంతుడికి అంటారు. అయినప్పటికీ కదలకుండా నిష్క్రియుడుగా కూర్చున్నప్పుడు గరుత్మంతుడు 1 ఇంచు కూడా ముందరికి కదలడు. నిష్క్రియుడైతే, సక్రియమైతే అంటే నాకు లక్ష్యం చేరనా అనే ప్రశ్న కాదు. తన ప్రయత్నంలో లోపం కనుక లేకుండా ఉన్నట్టయితే చీమైనా పర్వతాలు దాటగలుగుతుంది. మనకి చిన్నప్పుడు కుందేలు, తాబేలు కథ చెప్తుండేవారు, జ్ఞాపకం ఉంటుంది. రెండోసారి పరుగుడు పోటీ పెట్టుకునేటండి, బలం ఇక్కడి నుంచి అక్కడ దాకా చేరాలి అని. కుందేలుకేముంది, చెంగ్ 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 మటు గెంతుకుంటూ పోగలను అనేటంటే ఒక పెద్ద గర్వం. తాబేలు పాపం ఎంత ఇది పరిగెడదాం అనుకున్నా దీనికి ఉండేటువంటి వేగం చాలా తక్కువ. అడుగు తీసి అడుగు 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 వేసుకుంటూ వెళ్ళాలి. పరుగు ప్రారంభించారు ఇద్దరు కూడా. కుందేలు 4 జంప్స్ వేసేటప్పటికే వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళిపోయింది. నేను ఇంత దూరం వచ్చా, ఆ తాబేలు మెల్లిగా రావాలంటే ఎప్పటికి పడుతుందో, ఈ లోపల ఇక్కడ ఒక చిన్న కొనుక్కు తీద్దామని పాపం ఇక్కడ పడుకుంది. పాపం తాబేలు మొదటి నుంచి తన ప్రయత్నాన్ని ఆపకుండా, శ్రమ అవుతున్నప్పటికీ, కష్టం అనిపిస్తున్నప్పటికీ అడుగు 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 తీసి పెడుతూ మెల్లిగా జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరిపోయింది. ఓ కునుకు తీద్దాం అనుకున్నటువంటి పాపం ఈ కుందేలు మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ 2 జంపులు వేసేటప్పుడు కాదు వెళ్ళిపోయింది. కానీ అప్పటికే తాబేలు గారు హాయ్ వెల్కమ్ అని చెప్పాను. యత్నశీలమయ్యింది కనుక తాబేలు చేరగలిగింది. క్రియారాహిత్యం తనకి ఏదో గొప్ప అనుకుంది,
కుందేలు వెళ్ళలేకపోయింది అని మనకి చిన్నప్పుడు ఏదో పంచతంత్రపు కథల్లో చెప్తుండేవారు. మనిషి ప్రయత్నశీలుడు కనుక అయినట్టయితే ఎన్ని అడ్లొచ్చినప్పటికీ కూడా గమ్యాన్ని చేరగలుగుతాడు, చేరి తీరుతాడు. యత్నశీలుడు కాకపోతే ఎప్పుడు నెగిటివిటీ ఆలోచించుకునేవాడు, ఎప్పుడు వ్యతిరేక భావాలే కలిగినవాడు, ఎప్పుడు వాడి గాలి తీద్దామా వీడి గాలి తీద్దామా, ఏదో వాడి మీద తిడదామా వీడిని తిడదామా, వాడి వల్ల పాయ్ వీడి వల్ల పాయ్, ఇలా అనుకుంటూ కూర్చునేటువంటి వాడు ఎప్పుడూ ఫలితాన్ని సాధించలేడు. అర్జున, నీలో ఉండేటటువంటి అశక్తతని చూసుకొని కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదయా, ప్రయత్నం ప్రారంభించు. ఇది భగవంతుడు చెప్పాలి. మనందరికీ తెలుసునండి. చిన్న రాకెట్ చాలా చిన్నదే, కానీ దీన్ని ప్రయోగిస్తే చంద్రమండలం దాకా వెళ్ళిందా లేదా? ఇంత చిన్నది ఏం చాలుతుందండి, పెద్ద విమానం కావాలి, పెద్ద రాకెట్ కావాలి అని అనుకోలేదే. బహుశా మనం ఈ టేబుల్ అంత ఉంటే ఉంటుందేమో మహా అయితే. కానీ దానిని ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమంలో దాన్ని నడిపిస్తే అది ఇక్కడి నుంచి ఇన్ని లక్షల మీటర్ల దూరం దాటి, ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరం దాటి చంద్రమండలానికి చేరిందా లేదా? చంద్రమండలం మీద ఎవరూ తాకనటువంటి ఆ దక్షిణ తీరాన్ని తాకిందా లేదా? ఇప్పటికీ అక్కడ ఉందా లేదా? యత్నము, క్రమము రెండు కావాలి. మొట్టమొదటి నీ ప్రయత్నం ఉండాలి, సరి అయినటువంటి మార్గదర్శనం నీకు కావాలి. ఇవి రెండు కావాలి. ఏం ప్రయత్నం చేయాలో నేను చెప్తున్నా, దాన్ని ఎట్లా నడిపించాలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్రేణ సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. ఎవరు నడిపిస్తారో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు. ఇక మరి మనం ఎందుకు చేయకూడదు దాన్ని? మనం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం సవ్యంగా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది కదా. ఏమోనండి, నేను ఇంత పాపాత్మనండి, అంత పాపాత్మ, ఏమైతే ఏమైందా? ఏమైతే నీకెందుకు బెంగ? చూసుకునేవాడిని నేనున్నానంటే. ఇప్పుడు వెనకాతలు చేసేటువంటి వాడు తానుంటే నీ శక్తి మీద, నీకుండేటువంటి యోగ్యత మీద నీకు ఆలోచన ఎందుకు కనుక? చేత మనం చేయవలసిన పని పెద్దలు చెప్పేదాన్ని గ్రహించడం ప్రారంభం చేయాలి. అడ్లు వస్తాయి, ఎంతవాడికైనా అడ్లు వస్తాయి. శ్రేయాంసి బహువిఘ్నాని ప్రభవంతి మహతామపి. ఎంత గొప్పవాడైనప్పటికీ ఆటంకాలు అనేటటువంటివి తప్పదు. పని చేయాలనుకున్న వాడికి అడ్లు వస్తాయి, పని చెయ్యొద్దు అనుకునేవాడికి అడ్లు ఎందుకు వస్తాయి? సర్టిఫికెట్ కావాలి, నేను చదవాలనుకున్న వాడికే పరీక్షలు వస్తాయి. చదవని వాడికి పరీక్ష ఎవడు పెడతాడండి? నేను బాగా ఆడుతున్నాను అనుకునేవాడికే టెస్ట్ పెడతారు. నాకు ఆటే రాదు అనుకున్న వాడికి టెస్ట్ ఎందుకు పెడతారు? వాడికి ఇది మామూలు వాళ్ళకే కాదు, మహామాన్యులకు కూడా వస్తాయి. ఎవరికైనా తప్పదు ఇది. అది వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇదైతే అవసరం. మనందరికీ తెలుసును కదా, రామ కథ మనం చాలాసార్లు వినుంటాం. రాముడంతటి వాడికి అడ్డు తప్పలేదండి. పట్టాభిషేకం చేద్దామని అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు, దశరథ చక్రవర్తి. ఆయనకేం అడ్డేం లేదు, పైసలకేం కొదవలేదు, మందికి కొదవలేదు. రాముడికి చేద్దామనుకున్నాడు. రాముడికి ఉండేటటువంటి మంచి గుణాల వల్ల అందరిలోనూ ప్రేమ ఉంది. మంత్రులకు ఉంది, ప్రజలకు ఉంది, అందరికీ ఉంది. ముహూర్తం చూశాడు, పెట్టాడు. మంచి ముహూర్తమే చూశాను అనుకున్నాడు ఆయన. ఎందుకంటే పుష్యమి నక్షత్రం రేపు, మా రామచంద్రుడికి పునర్వసు, తర్వాత నక్షత్రం ఎప్పుడు కూడా మిత్రతార అవుతుందే, సంపత్తారో ఏదో అవుతుంది. సో అంచేత మా వాడికి కూడా అది అనుకూలమైందే, చక్కగా పెట్టేయండి, మొత్తం ముహూర్తం చేసేయండి అన్నాడు ఆయన. అందరూ అంగీకరించారు. వశిష్ఠుడు దానికి పూనుకున్నాడు. కానీ ఏమైంది?
ఏ ముహూర్తానికి రాజ్య అభిషేకం జరగాల్సిందో ఆ ముహూర్తానికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. 1, 2, 3 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు తిరగాల్సి వచ్చింది అడవుల్లో పడి. రాముడంతటి వాడికి మరి నువ్వెంత నేనెంత? మన బతుకెంతండి? మన శక్తి ఎంత? మన జ్ఞానం ఎంత? మన ప్రవృత్తి ఎంత? మనకి లోకంలో ఉండేటటువంటి సహకారం ఎంత? ఆవేళ రాముడికి అందరూ సహకారులే. అయినప్పటికీ తన వనానికి వెళ్ళక తప్పలేదు. అవరోధాలని తాను ఎదుర్కోక తప్పలేదు. పనంటూ ప్రారంభిస్తే అవరోధాలు తప్పవండి. అవరోధాలు వస్తున్నాయని ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు నడుస్తుంటే వాన వచ్చిందనుకో, వాన వస్తుంది, అది ఒక అడ్డు. వాన నీ మీద పడకుండా ఉండేటువంటి రెయిన్ కోట్ వేసుకో, లేకపోతే గొడుగు పట్టుకో, పని యత్నం ప్రారంభించు. ఎండొచ్చింది, నీకు బాగా ఇబ్బంది కలిగిస్తోంది, ఒక గొడుగు పట్టుకో, లేకపోతే ఒక ఫ్యాన్ తీసుకో, విసురుకర్ర తీసుకొని సాగు ముందుకి. విఘ్నాలు వస్తున్నాయి అని వెనక్కి జరగడానికి వీల్లేదు, నీ పనిని ఆపటానికి వీల్లేదు. నియమానికి కట్టుబడి రాముడు 14 ఏళ్ల పాటు ఆగాల్సి వచ్చింది, తన తండ్రికి ఇచ్చినటువంటి సవతి తల్లి వాగ్దానాన్ని నిజం చేయడం కోసం. తర్వాత మళ్ళీ వస్తానని అన్నాడు, వాగ్దానం చేశాడు భరతుడి దగ్గర. అన్న ప్రకారం వెనక్కి వచ్చాడు, మళ్ళీ రాజ్యాన్ని తీసుకున్నాడు, మళ్ళీ పాలించాడు. వచ్చిన విఘ్నాలను చూసి భయపడి వెనక అడుగు వేసినవాడు ఎప్పటికీ సాధించలేడు. విఘ్నాలను ఎదుర్కొని వెళ్ళిన వాడు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతాడు అనడానికి మనకి రాముడు ఉత్తమమైనటువంటి ఉదాహరణ, ది బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న కోసల రాజ్యానికి మాత్రమే రాజుని చేద్దాం అనుకున్నాడు దశరథుడు రాముణ్ణి. విఘ్నాలు వచ్చాయి. ఆ విఘ్నాలకి ఎదుర్కోవాల్సినటువంటి రీతిలో ఎదుర్కొన్నాడు రామచంద్రుడు. తిరిగి ఆయన వెనక్కి వచ్చేటప్పటికి 14 భువనాలకి కూడా పరిపాలకుడు, ఏకఛత్రాధిపతిగా తను కావలసిన స్థితిలోకి వచ్చాడు ఆయన. మనకి తెలుసున్నది. కింద రాజ్యాలన్నీ తనవయ్యాయి, ముల్లోకాలు తనవయ్యాయి, దేవతలంతా తన వశమయ్యారు. మనిషికి నేర్వవలసినటువంటి సూక్తి విధానము ఇది. అంచేత మనకి పాపాలని చూసుకుని బెంగపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అది మనం తొలగించుకోలేమనేటటువంటి ధైర్యం సడలడం అవసరం లేదు. హాయిగా ముందుకు సాగు. కానీ ఎప్పుడైనా నీకు నీళ్ళల్లోకి నువ్వు దిగిన తర్వాత ఆ వాటర్ కరెంట్స్ ఎట్లా ఉంటాయో నీకు చెప్పేవాళ్ళు కావాలి. నీటిలో ఉండేటటువంటి ప్రవాహపు రీతులు నీకు కనుక తెలియకపోయినట్లయితే నువ్వు సక్రమంగా ప్రయాణం దాంట్లో చేయలేవు. అది చెప్పగలిగేటటువంటి వాడు ఆచార్యుడు కనుక నా ఆచార్యుని ఆశ్రయించి తెలుసుకోవాయా. పడవ నేనిస్తా. సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నీకు మంచి చక్కటి పడవని నేను ఇస్తాను కనుక అది చిన్నదే, అయ్యో ఇదేమిటండి, ఇది మాత్రం తెలుసుకుంటే అయిపోతుందిటండి, ఆ సందేహం కలగడానికి నీకు అవసరం లేదు. అందుకే మనం ఉదాహరణ చెప్పుకున్నాం. చిన్నది క్యాప్స్యూల్, బట్ చంద్రమండలం మీదకి తీసుకెళ్ళింది. బహుశా మన దేశం కూడా ఎప్పుడో మనుషులు కూడా పంపిస్తుందండి, పంపించి తీసుకొచ్చేట్టుగా తయారు చేయగలుగుతుంది. కానీ అలాగే చేసిన దేశాలు కూడా ఉన్నాయి కదా. ఆ చిన్న దాంట్లోనే వాడు మనిషిని పంపించాడు, అక్కడికి వెళ్ళి చేయవలసిన పని చేయించాడు, తిరిగి మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చాడు. అంచేత సాధనము చిన్నదా పెద్దదా అనేటటువంటి సందేహం నీకు అక్కర్లేదు. దీన్ని ప్లవము అని చెప్పాడు భగవంతుడు. ప్లవం అంటే పడవ అని అర్థం అండి. పడవని చెప్పినప్పుడు మనకి కొన్ని జ్ఞాపకం రావాలి. ఒకసారి మేము పడవలో ఎక్కి వెళ్ళామండి. ఎక్కడో ఒరిస్సా దగ్గర అక్కడ చిల్కా లేక్ అని ఒకటి ఉందండి. చిల్కా లేక్ అంటారు దాన్ని. అప్పుడు పాదయాత్ర చేస్తున్నాను. శ్రీకూర్మ క్షేత్రం దగ్గర నుంచి పూరి జగన్నాథ క్షేత్రం దాకా పాదయాత్ర చేయాలి అని మా వేదం చదువుకునే పిల్లలందరితోటి కలిసి ఓ పాదయాత్ర పెట్టాం. సరే, దాంట్లో ఒరిస్సాలో ప్రవేశించిన తర్వాత రంభ అని ఒక ఊరుంది. సరే, అక్కడి నుంచి ఆ చిల్కా లేక్ ప్రారంభమవుతుందన్నమాట పడవ ప్రయాణం. అది నేరుగా అది
ఇలా తిరిగి ఇలా రావాల్సినటువంటి నడకదారిలో అది ఇలా క్రాస్గా తీసుకెళ్ళి అక్కడ దాకా దింపుతుంది అన్నమాట. సరే అలా వెడదామంటే మన పిల్లలంతా కూడా అయితే మేము పడవల్లో కూడా వెడితే బాగుంటుంది అని అడిగితే సరే పడవల్లో వెడదామన్నా పడవల్లో వెళ్ళాము. కొంత దూరం పడవల్లో పెడుతుంటే మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న దీవులు ఉన్నాయి, దీవులు బాగానే ఉన్నాయి. అది లేకే, సముద్రం కాదు అది, కానీ చాలా పెద్ద చెరువు అన్నమాట అది. సో అది ఆల్మోస్ట్ అది మినీ సముద్రమే అది. దాంట్లోకి కొంత దూరం పొద్దున్న మేము 8:30కో 9కో బయలుదేరినట్టున్నాం దాంట్లో పడవల్లో ఎక్కి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు దాని తూర్పు ఏటో తెలియదు, పడమేటో తెలియదు, ఉత్తరం ఏటో తెలియదు, దక్షిణం ఏటో తెలియకుండా అయిపోయింది. ఎటు చూసినా అంతా మొత్తం జలమే జలం. కానీ ఆ కైవర్తుడు ఒకడు ఉన్నాడు అక్కడ. కైవర్తుడు అంటే నావికుడు. వాడున్నాడు కనుక వాడికి తెలుసును కనుక మనం తీసుకువెళ్ళవలసిన చోటుకి ఎక్కడికో వాడు సాయంకాలానికి తీసుకెళ్ళి సుమారుగా 6 గంటలో ఎంతో అయినట్టుంది. సాయంకాలం 6 o'clock 9 o'clock బయలుదేరి 9 hours ప్రయాణం సుమారుగా. కానీ ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అంతా నీరే ఎటు పెడుతున్నావో తెలియదు, ఎలా పెడుతున్నావో తెలియదు, పోతూనే ఉన్నాం అంతే. అలా తీసుకువెడుతూనే ఉన్నాడు. తీసుకువెళ్ళే వాడి యొక్క ఆ తెలివి యోగ్యమైంది కనుక అయినట్టయితే మనం హాయిగా చేరాల్సిన గమ్యానికి చేరతాం. అట్లానే ఈ సంసారం అనేటటువంటి పాపభూయిష్టమైనటువంటి ఈ సముద్రంలో ప్రయాణం చేసే మనకి కూడా జ్ఞానం అనే పడవ మనంతట మనం నడుపుకుందాము అని అంటే అది మనని మధ్యలో ఎక్కడికి తీసుకెడుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏ సుడిగుండాలు వస్తాయో తెలియదు, ఎటు పెడితే ఏమొస్తాయో తెలియదు. మనకి నీళ్ళలో ప్రయాణం చేసేవాడు ఒక చోట కడితే తర్వాత అలా వెళ్ళి ఇలా తిరిగి వస్తారు. ఎందుకే అలా వెళ్ళి తిరిగి రావడం ఎందుకయ్యా? ఇలా స్ట్రైట్గా పోవచ్చు కదా, పోరండి. గాలిలో ప్రయాణం చేసే విమానాలు చూడండి, అప్పుడప్పుడు ఒకసారి మీరు చూసుంటారు. ఇక్కడి నుంచి ఇలా వస్తుంది అనుకోండి, ఇక్కడే ఎయిర్పోర్ట్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు కదా అలాగా. కానీ వాడు అలా వెళ్ళండి, వాడు అలా తీసుకొచ్చి ఇలా దింపుతాడు. ఎందుకు అలా దింపుతావా? స్ట్రైట్గా పోతే హాయిగా నీకు టైం సేవ్, ఆయిల్ సేవ్, మాకు ఎనర్జీ సేవ్, ఇవి అన్నీ చేయకుండా ఇది ఇలా తిప్పడం ఎందుకు అలాగా? అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. గాలుల యొక్క వాలు, అక్కడ ఉండేది మరొకటో ఏదో కారణమై ఉంటుంది. అలాగే జలాల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా అది ఒక పద్ధతి ప్రకారం వాడు నడుపుతాడు. నువ్వు సేఫ్గా గమ్యానికి చేరుతావు, తీరానికి నువ్వు చేరగలుగుతావు. దేనికైనా అంతే. జీవనయానం కూడా అంతే. సముద్రంలో ప్రయాణం చేసేవాడికి నీళ్ల లోతు ఎంత ఉంటుందో తెలీదు, ఏ రకమైనటువంటి దాంట్లో ఉపద్రవాలు ఉంటాయో మనకి తెలియదు. కానీ తెలిసిన వాడి యొక్క ఛాయలో మనం ఉన్నట్టయితే జాగ్రత్తగా గమ్యానికి చేరినట్లుగానే మన జీవనయానంలో కూడా లోతెంతో తెలియదు, ఎన్ని ఉపద్రవాలు ఉంటాయో చుట్టూ మనకి తెలియదు. కానీ నడపగలిగేటటువంటి ఒక జ్ఞాని ఆసరా మనకు కనుక లభించినట్లయితే, సాధనం సరైనది అయినట్లయితే, ఆ మార్గాన్ని మనం విశ్వసించగలిగినట్లయితే, దాన్ని అవలంబించగలిగినట్లయితే తీరం చేరడంలో మనకి ఏ రకమైనటువంటి లోటు ఉండదు. మనకి మాటిమాటికి వాళ్ళు చేయక్కర్లేదండి. వాళ్ళు ఒకసారి మనకి దాన్ని ఉపదేశం చేసి ఒక మార్గాన్ని మనకి ఇచ్చినట్లయితే, దాంట్లో మనం చేస్తున్నట్టయితే అవి చిన్న తరంగాలో పెద్ద తరంగాలో సుడిగుండాలో మరొకటో ఏవైనప్పటికీ కూడా జాగ్రత్తగా మనం గమ్యానికి మనం చేరగలుగుతాం. కనుక మనకి అవసరమైనటువంటిది మంచి ఉపదేశము, చక్కటి ఆచరణ మనకి వాడు నేర్పిస్తున్నాడు. భగవంతుడు మనకి చెప్తున్నాడు, నువ్వు చేసే పనులు సవ్యంగా చేయి, జీవించే జీవితం నువ్వు హాయిగా జీవించు. భగవంతుడు మనకి ఏది మానవని చెప్పలేదండి. నిష్క్రియాపరత్వాన్ని భగవంతుడు బోధించటం లేదు. సక్రియుడవు కా, సవ్యమైన రీతిలో చేసేవాడివి కా, దానికి కావాల్సిన మార్గదర్శనం తీసుకో, ఆచార్యుడి యొక్క మార్గంలో సవ్యంగా నడిచే ప్రయత్నం చేయి. సరదాగా ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు దాంట్లో డ్రైవ్ చేయకూడదు. నీళ్లు బాగుంటాయి మనకి. ఈ సముద్రంలో లేకపోతే నీళ్ళల్లోనూ ప్రయాణం చేయడానికనే చిన్న చిన్న
మోటార్ సైకిల్ లాంటివి ఏవో ఉంటాయండి, కొన్ని సముద్ర స్కీయింగ్ స్కూటర్స్ లాంటివి ఏవో ఉంటాయి, అవేవో బాగుంటాయి చూడ్డానికి. బాగున్నాయి కదా అని సొర్రమని వేసుకెళ్ళిపోయి కాస్త అనేది తిప్పినా అది ఎటో పోతుందండి, ఎలాగో తిరిగిపోతుంది. అలా ఆకాశంలో ఉండే విమానాలు కూడా అలాగే ఉంటాయి చూడండి. కాస్త ఇటు అటు కాస్త ఏమైనప్పటికీ అది ఎంత తిరిగిపోతుందో మనకి తెలియదు అన్నమాట. నీళ్ళల్లో ఉండే కూడా అలాగే ఉంటాయి. దాంట్లో మనం ఉన్నంత వరకు సరదా వేషాలు వేయకూడదు అన్నమాట. ఎందుకంటే అది తెలియని నేల, తెలియని ప్రాంతం, తెలియని ప్రయాణం. జీవితం కూడా అంతే. ఈవేళ నువ్వు ఉన్నావు, గర్వపడకు. ఈవేళ నువ్వు ఉన్నావు, దిగులు పడకు. ఏదో కాస్త అనుకూలం కాకపోతే మనకి దిగులు వచ్చేస్తుంది. ఏదో కాస్త మనకు అనుకూలం అయిపోతే ఇంకా సరిలేరు నాకెవ్వరు అన్నట్టుగా పైకెక్కిపోతుంటావు. ఎన్నోసార్లు మనం జీవితంలో చూసామండి, ఎంతోమందిని చూసాం ఇప్పటిదాకా. గర్వం ఏనాడు వ్యక్తిలో ప్రవేశించిందో, దురహంకారం, దురభిమానం ఎప్పుడు వ్యక్తిలో ప్రవేశించిందో అప్పుడే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. పోతాడు వాడు. వినయం కలిగిన వాడు ఎప్పుడైనా మళ్ళీ పైకి లేవగలుగుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. దానికి మనకి సరైన మార్గదర్శనం అనేది మనకి చాలా అవసరం. అందుకోసం భగవంతుడు చెప్తున్నాడు మనకి, నీకు ఆ భయం అక్కర్లేదయ్యా, నడిపేటటువంటి తత్వదర్శిన జ్ఞానిన వాళ్ళ ఆసరా నువ్వు తీసుకో. అంతే తప్ప వాళ్ళ దగ్గర నాకు ఇలా తోస్తుందండి, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తోందండి, దానికంటే ఇది ఇంకా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది, ఇట్లాంటి మాటలు చెప్పగా చక్కటి పడవ తీసుకో, వారు ఆదేశించిన మార్గంలో నడు, సరైన గమ్యానికి చేరు. 36వ శ్లోకంలో 4వ అధ్యాయంలో అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఇది నువ్వు చక్కగా చేరగలుగుతావు సుమా అని చేసేటటువంటి ఆచరణని కర్మయోగంగా మార్చు. యోగంగా మారాలి అంటే దానికి వెనకాతల ఒక జ్ఞానం ఉంటుంది. ఏ పనికైనా మన జ్ఞానం ఉంటుంది. మన అన్నం తినడానికి కూర్చున్నామంటే ఇలా కలపవలేను, దీన్ని ముందర కలపవలేను, దీన్ని తర్వాత తిందాం, ఇది ముందు తిందాం. అది ఒక తెలివి వెనకాత మనం నడిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం పని చేస్తాం. కనుక తెలివి అనేది వెనకాతలు నడిపించేది ఒకటి ఉంటుంది, అది జ్ఞాపకం పెట్టుకో. ఆ తెలివిని పడవగా చెప్తున్నాను నేను. చేసే కర్మ ఆచరణ పడవ, దాన్ని నడిపే తెడ్లు ఉంటాయి. జాగ్రత్తగా నడుపుకుంటూ హాయిగా గమ్యానికి చేరవలసినది. ముందుకు సాగడంలో ఏ రకమైనటువంటి నీకు కొరత లేకుండా నేను చూస్తా. భగవంతుడు ఉత్తమ గురువు, జగదాచార్యుడైన కృష్ణం వందే జగద్గురుం అని ఉత్తమ ఆచార్యుడు బాగుపడాలి అని అనుకున్న శిష్యుడికి ఒకసారి చెప్పేశాను కదా, ఇంకా వాడి కర్మ ఏదో వాడు పడతాడు అనుకోకుండా పదే పదే దాన్ని వాడికి మనస్సుకి అద్దేటట్టుగా పట్టేటట్టుగా ఎట్లా చెప్పి వాడిని సన్మార్గంలో నడిపిస్తాడో అట్లాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. జ్ఞానం యొక్క మహాత్మ్యాన్ని అర్జునుడి యొక్క మనసులో పడేటట్టు చేస్తూ మనం కూడా దాన్ని మనసులో స్థిరపరచుకుందాం. జై శ్రీమన్నారాయణ.